హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. నోరూరించే గోంగూర పచ్చడిని సూపర్ టేస్టీగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇక వేరే కూరలకు బదులుగా ఎప్పుడూ కూడా ఇదే పచ్చడి తినడానికి ఇష్టపడతారు. టేస్ట్ అంత బాగుంటుంది. అయితే గోంగూర పచ్చడిని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు, అలానే కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మేము అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడటానికి. ముందుగా గోంగూర పచ్చడి చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. ఇందులో ఘాట్లు పెట్టిన 4 పచ్చిమిర్చీలను వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇందులోనే 12 నుండి 15 ఎండుమిరపకాయలను వేసి ఫ్రై చేసుకుందాం. అలానే ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులను వేసి ఫ్రై చేద్దాం. ఇలా మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేయడం వలన పచ్చడి మంచి ఫ్లేవర్తో టేస్టీగా వస్తుంది. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో శుభ్రం చేసిన గోంగూర ఆకుల్ని తీసుకుందాం. మీకు పులుపు కాస్త ఎక్కువగా ఉండాలంటే కొద్దిగా చింతపండును వేసి ఫ్రై చేయండి, లేదంటే చింతపండును వేయకండి. ఇప్పుడు గోంగూర ఆకుల్లోని జిగురు మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. వీలైనంత వరకు జిగురు పోయేంత వరకు ఫ్రై చేయండి. దీన్ని ఎంత బాగా ఫ్రై చేస్తే పచ్చడి అనేది అంత టేస్టీగా వస్తుంది. అలా అని మాడేంత వరకు ఫ్రై చేయకండి. ఇలా ఫ్రై చేశాక గ్యాస్ ఆఫ్ చేయండి. ముందుగా మనం ఫ్రై చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి మిక్స్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. అలానే ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పుని వేసి ఒకసారి మిక్సీ పట్టండి. ఇలా గ్రైండ్ చేశాక ఫ్రై చేసిన గోంగూరను వేసుకుందాం. అలానే కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి ఒకసారి అలా గ్రైండ్ చేసి తీసుకోండి. మరీ పేస్ట్లా చేయొద్దు. రోట్లో దంచితే ఎలా అయితే పచ్చడి ఉంటుందో అలాగే మిక్సీ పట్టాలి. ఇలా బరకగా పట్టి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు పచ్చడిలోకి పోపును ప్రిపేర్ చేద్దాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. టీ స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేద్దాం. కాస్త ఫ్రై అయ్యాక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేద్దాం. 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేయండి. పోపును పచ్చడిలో వేసి కలిపితే సరి. ఎంతో టేస్టీగా గుమగుమలాడే గోంగూర పచ్చడి రెడీ. ఈ పచ్చడిని అలా తింటూనే ఉండాలనిపించేంత టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా నా స్టైల్లో ఓసారి గోంగూర పచ్చడిని ట్రై చేయండి. ఇక మీరు ఎప్పుడు చేసినా ఇదే స్టైల్లో గోంగూర పచ్చడిని చేసుకొని మరీ తింటారు. ఏంటి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఈ గోంగూర పచ్చడి? అయితే ఒక లైక్ చేయండి. అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.